ఇప్పుడు చిన్నరాజు పోటులో మీరు పచ్చని చెట్లు నరికేశారు. నేను చెప్తా ఉన్నాను ఈ రోజున కడప బొడ్డునకు కడప ఇక్కడి నుంచే చెప్తా ఉన్నాను. నరికిన వాళ్ళకి మీరు నరికింది బత్తాయి చెట్లు కాదు, భగవంతుడి సృష్టిని నరికేశారు. పచ్చదనాన్ని నరికేశారు. మీరు నరికిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మీరు నరికిన ప్రతి చెట్టు మీకు శాపమై మీరు మా వాళ్ళు పెట్టిన కన్నీళ్లే కాదు, చెట్టు పెట్టిన కన్నీరు, మా వాళ్ళు పెట్టిన కన్నీరు కన్నా ఎంత బలం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ చెట్టు పెట్టిన కన్నీరు మిమ్మల్ని సమూలంగా నాశనం చేయకపోతే చూడండి, మిమ్మల్ని ఈ రోజు నుంచి మీరు లెక్కలు పెట్టుకోండి. ఏమేం జరుగుతాయో, ఏమేం మార్పులు వస్తాయో. ఇలాంటి చెట్టు నరికేసే వాళ్ళని 14 ఏళ్ల ఆడబిడ్డని అమానుషంగా ఉరి తీసేసి బలత్కారం చేసి ఉరి తీసిన వాళ్ళకి, మీకు వీళ్ళని వెనకేసుకొచ్చే వాళ్ళకి, ఇంతమంది యువత, కడుపు మండిన యువత వీళ్ళ భవిష్యత్తు దొంగలో దొక్కి వీళ్ళ భవిష్యత్తును అంధకారం చేసే ప్రతి ఒక్క నాయకుడికి నేను మీకు చెప్తున్నాను, రైల్వే కోడూరు నుంచే చెప్తున్నాను, మీ పతనం మొదలైంది, గుర్తుపెట్టుకో. పిలిచి మాట్లాడుతాను. ఎందుకంటే ఈరోజు రైతు సమస్యలు మరింత క్షుణ్ణంగా పరిశీలించి అందరి దగ్గర తీసుకుంటాను. ఇక్కడున్న నాయకులు, వైసీపీ నాయకులు కానీ మీరు ఎలాంటి మా వాళ్ళకి దాడులు జరిపినా, బాబు నేను చేతులు కట్టుకొని కూర్చున్న వ్యక్తిని కాదమ్మా, అది గుర్తుపెట్టుకో. మీరు సినిమాల్లో కనిపించే పవన్ కళ్యాణ్ చాలా 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 తక్కువ. ఎందుకంటే మా చెట్లు నరికేసే నాయకులకి చెప్తా ఉన్నాం, మా ఆడబిడ్డల్ని చిదిమేసే దుమార్గులకి చెప్తున్నాం, మా రైతన్నలకి అండగా ఉండని నేతలకి చెప్తున్నాం, మిమ్మల్ని చాలా బలంగా ఎదుర్కొంటాం. ఎందుకంటే చాలా ఆశయంతో వచ్చినవాడిని, ఆశ లేకుండా వచ్చినవాడిని. నేను పోరాటం చాలా బలంగా చేసి పెడతాను. ఎందుకంటే ఈ రోజున పుట్టాక ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సింది, ఎవడైనా సరే. మరణం ఒక్కటే అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండదట. వాడు గొప్ప ఫ్యాక్షన్ నాయకుడైనా కానీ, ఒక సామాన్యుడైనా కానీ చావు మటుకు అందరికీ సమానం. అరే ఇది భగత్ సింగ్ స్ఫూర్తినిచ్చిన నేల. చంద్రశేఖర్ ఆజాద్ తిరిగాడిన నేల ఇది. సుభాష్ బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెడితే దానికి బ్రిటిష్ వాళ్ళు ఆలోచించి వైదొలిగిన నేల ఇది. అంత గొప్ప పోరాట స్ఫూర్తి. మన జాషువా గారు చదువుతా ఉన్నాను. అంటే అహింస అహింస అని గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే ఎంతకాలం అహింస అని మాట్లాడతాం? దాడికి ప్రతి దాడి చేయకపోతే మన చౌటర్లో చంపేస్తారని సుభాష్ చంద్రబోస్ అంటుంటే నాకు ఆ మాటలు జాషువా గారు పద్యరూపం అంటుంటే నాకు నచ్చినాయి ఆ మాటలు. ఇక్కడున్న వైసీపీ నాయకత్వానికి అందరికీ చెప్తా ఉన్నాం, మీరు దాడులు చేస్తా ఉంటే మేము కూర్చొని కొట్టండి బాబు అని అనం, భరిస్తాం, సహిస్తాం. అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి ఏమి చేయాలో అది చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సో రాయలసీమకి మీకున్న యువతకి చెప్తా ఉన్నాను, నేను ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ నేను వంత పాడను. అందరూ బాగుండాలని కోరుకునేవాడు. ఏ రాజ్యాంగం అయితే కులాలకి మతాలకి అతీతంగా, అంతేగాని ఓట్ల కోసం నేను వీళ్ళని దువ్వి ఓట్ల కోసం ఆ కులంతో మాట్లాడేవి చేయను. ఓడిపోయినా సరే సత్యమే మాట్లాడతాను, ఓడిపోయినా సరే. ఎందుకంటే అవకాశవాద రాజకీయాలు చేసి
ఆడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను చేసుకోలేదు, ఎందుకంటే అందరూ మోసం చేశారు యువతని. నేను ఓడిపోవడానికి ఇష్టపడతాను కానీ మోసం చేయడానికి అయితే ఇష్టపడను. అందుకని ఈరోజు ఇక్కడ మీకు ఇచ్చిన మాటలు కానీ మీరు ఇచ్చిన ఆవేదన కానీ గుండెలు తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇది మనందరం కలిపి పోరాటం చేయాల్సింది, మన ఒక్కళ్ళం చేసేది కాదు. మనందరం కలిసి రాయలసీమ అంటే కేవలం నాయకులకే పరిమితం అయిపోయింది. రాయలసీమలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది అండగా ఉండాలి. సీమ ఇది చదువుల తల్లి, తిరిగి చదువుల తల్లిని ఇక్కడ అన్నమాచార్య తిరిగి నేల ఇది. అన్నమాచార్యుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే ఆ రోడ్డు ఇంకా ఇప్పటికీ అవ్వలేదు. అమర్నాథ్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నడుచుకుంటూ వెళ్తారు. మరి అందరూ నడిచే రోడ్డు ఎందుకు వెళ్ళలేకపోయారు? మీరు దాన్ని ఎందుకు ఒక క్షేత్రంలో చేయలేకపోయారంటే వాళ్ళు మాట్లాడరు. అలాగే చిన్నపాటి రైల్వే బ్రిడ్జిలు కానీ, ఎండ బ్రిడ్జిలు కానీ ఏదైనా సరే చేయడానికి ప్రజా నాయకుల్లో వీళ్ళకి